హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం నిధులు అనేవి చాలా నెలల తర్వాత రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి. అయితే ఈరోజు ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం నిధులను రైతుల ఖాతాలలోకి జమ చేయబోతుంది, అలాగే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ చేసింది, రాని వారికి ఎప్పుడు జమ కాబోతున్నాయనే సమాచారాలకి సంబంధించిన మరింత సమాచారం ఈ వీడియోలో స్పష్టంగా వివరంగా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ వీడియోని చివరకు చూసి మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ అప్డేట్లో కనుక వెళ్ళిపోతే, తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతు భరోసా పథకంతో 6,000 రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ చేస్తుంది. సో ఇక్కడ మీ అందరికి కూడా ఒక చిన్న ప్రశ్న, మీ ఖాతాలో కానీ మీ తోటివారి ఖాతాలో కానీ మీ కుటుంబంలో ఎవరికైనా మీ గ్రామంలో ఎవరికైనా ఈ 6,000 రూపాయల రైతు భరోసా జమ అయినట్లుగా మీకు ఏమైనా సందేహం అందిందా? అందితే ఎస్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం 1,52,00,000 ఎకరాలకు దాదాపుగా 8,400 కోట్ల రూపాయల నిధులను జమ చేయడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసుకున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. ఇందులో భాగంగా జనవరి 27వ తారీఖు మొదటి విడత 4 లక్షల మంది రైతుల ఖాతాలలో 568 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రెండో విడతకు సంబంధించి 17 లక్షల మంది రైతుల ఖాతాలలో 557 కోట్ల రూపాయలను విడుదల చేసిన ప్రభుత్వం మొన్న ఫిబ్రవరి 10వ తారీఖు నాడు మూడో విడత కింద 13 లక్షల మంది రైతుల ఖాతాలలో 1,091 కోట్ల రూపాయల నిధులను జమ చేసింది. అయితే నాలుగో విడతలో 3 ఎకరాల నుండి దాదాపుగా 4 ఎకరాల లోపు కలిగిన రైతులకు రైతు భరోసా నిధులు అనేవి జమ కానున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. ఖాతాలోకి రైతు భరోసా ఊపందుకున్న పంట పెట్టుబడి సాయం పంపిణీ తాజాగా 2 ఎకరాల వరకు దాదాపుగా 1,092 కోట్ల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు 37 లక్షల మందికి సంబంధించిన ఎకరాలలో నిధులను జమ చేసింది అనే సమాచారం చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2,218 కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలోకి ఆర్థిక శాఖ సర్దుబాటు చేసిందనే సమాచారం అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి అంటే, పూర్తి స్థాయిగా సమాచారం కనుక మనం ఒక్కసారి వివరణ చేసుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సుమారుగా 70 లక్షల మంది రైతులు ఉంటే, వీళ్ళ కాడ దాదాపుగా 1,52,00,000 ఎకరాలకు సంబంధించిన భూమి ఉన్నది. సో ఇప్పుడు ఏదైతే కొత్త సర్వే చేపట్టారో ఇందులో సాగులో వినియోగం లేని భూములు సుమారుగా 5 లక్షల వరకు ఉండొచ్చు అనేది విశ్వసనీయంగా సమాచారం తెలుస్తుంది. ఈ 5 లక్షల భూములకి సంబంధించి ఇక నుండి రైతు భరోసా, రైతు బంధు కట్టుకానున్నాయి. అలాగే కొత్తగా ఎవరికైనా పట్టాలకి సంబంధించి మార్పులు చేర్పులు జరిగిన వాళ్ళకి కూడా ఇంతవరకు రైతు భరోసా రానట్టుగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించి మనం పక్కకు పెడితే, ఇప్పటివరకు 37 లక్షల ఎకరాలకు సంబంధించి రైతు భరోసాని రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. సో మిగతా వారికి సంబంధించి ఫిబ్రవరి 15వ తారీఖు లోపు దాదాపుగా 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాల వరకు సంబంధించిన నిధులను రైతుల ఖాతాలలో వేయనున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మరొక 10 రోజులలో, 5 నుండి 10 రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికలు కి సంబంధించిన నోటిఫికేషన్ రానుందనే సమాచారం తెలుస్తుంది. ఈ నోటిఫికేషన్ కంటే ముందే దాదాపుగా 5 ఎకరాల లోపు కలిగిన 62 లక్షల మంది రైతుల ఖాతాలలో ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించిన 6,000 రూపాయల నిధులను సర్దుబాటు చేయడానికి ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇవి అప్డేట్స్ ఉన్నాయి. ఇంకా ఏ ఒక్క అప్డేట్ వచ్చినా కూడా మీకు తెలియజేస్తుంటాను. మీ తోటి వారికి ఈ వీడియోలను షేర్ చేయండి. మన ఛానల్ ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, కొంత ఇన్ఫర్మేషన్ అన్న మీరు తెలుసుకుంటారు కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీలో కానీ మీ కుటుంబంలో కానీ ఎవరికైనా రైతు భరోసా నిధులు జమ అవుతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధన్యవాదాలు.